భద్రాచలం రామాలయం సమీపంలోని ప్రేమ జంట ప్రైవేట్ లాడ్జిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఇరువురిని భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో యువకుడు రవి మృతి చెందగా బాలిక చికిత్స పొందుతూ మృతి చెందింది. యువకుడి స్వస్థలం నడిపింటి రవిధ పశ్చిమ గోదావరి జిల్లా కాగా బాలిక స్వస్థలం అశ్వాపురం మండలం. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ప్రతిభ భద్రాచలం పట్టణంలో విషాదం చోటు చేసుకుని చెప్పొచ్చు. భద్రాచలం రామాలయం సీతారామచంద్ర స్వామి దేవస్థానం సమీపంలోనూ ప్రైవేట్ లాడ్జిలో రాత్రి గది అద్దెకు తీసుకొని దిగిన ఇద్దరు ప్రేమ గంట కాస్త పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. వారు ప్రైవేట్ లాడ్జిలో నుంచి పురుగుల మందు వాసన వస్తున్న గమనించిన నిర్వాహకులు తలుపులు పగలగొట్టి చూడంతో ఇద్దరు యువకుడు ఆ బాలిక ఇద్దరు అపస్మారక స్థితిలో ఉన్నారు. అపస్మారక స్థితిలో ఉండటంతో వారి ఇద్దరిని కూడా ఆ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అప్పటికే రవి ఈ ఘటనలో ప్రియుడు మృతి చెందాడు. మృతి చెందిన తర్వాత కొద్దిసేపటి తర్వాత దాదాపు 2-3 గంటల చికిత్స పొందిన తర్వాత బాలిక కూడా మైనర్ బాలిక ఆమె కూడా మృతి చెందినట్టు కూడా ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు కూడా తెలియజేస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన కూడా ఈ ఘటనకు సంబంధించి ఈ మృతుడు వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన నడిపింటి రవిగా గుర్తించారు పోలీసులు. బాలిక మాత్రానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రానికి సంబంధించిన మైనర్ బాలికగా గుర్తించారు. వీరిద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ చేస్తున్నారు. నడిపింటి రవికి 35 సంవత్సరాలు పైచిలుకు ఉండటంతో ఇతను గతంలోనే ఇతనికి వెస్ట్ గోదావరి జిల్లా సంబంధించిన ఒక యువతితో పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తున్న ఆ క్రమంలోనే నడిపింటి రవి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోకపురం మండల కేంద్రానికి సంబంధించిన ఓ బాలికను పరిచయం ఏర్పడింది. ఒక ఫంక్షన్ లో పరిచయం కాగా ఆ తరచుగా అశోకపురం మండలంలో రవికి బంధువులు ఉండటం, అక్కడికి రావటం, ఆ అమ్మాయితో ప్రేమాయణం నడిపాడు. ప్రేమాయణం నడిపి ఇటీవల కాలంలో వాళ్ళిద్దరి మధ్యన కూడా వివాదాలు పొడుచుకుంటంతో మాత్రమే తల్లిదండ్రుల కాస్త ఇరు వర్గాలకు సంబంధించిన ఈ మైనర్ బాలిక సంబంధించిన బంధువులకు సమాచారం చెల్లడంతో తెలిసిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా 2-3 సందర్భాల్లో కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇటీవల కాలంలో గడిచిన 2 రోజుల క్రితం ఇంటి వద్ద నుంచి నడిపింటి రవి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చేసి అశోకపురం సంబంధించిన ఈ మైనర్ బాలికను తీసుకుని భద్రాచలం పట్టణంలో రాత్రి లాడ్జిలో కూడా బస్ చేస్తాడు. బస్ చేసిన తర్వాత ఇద్దరి మధ్యన ఏం జరిగిందన్న విషయం తెలియలేదు. దానికి సంబంధించి వాళ్ళిద్దరు మాత్రం వారిద్దరు వెంట తీసుకున్న పురుగుల మందు తాగారు. ఆ తర్వాత ఇద్దరు చికిత్స పొందుతూ మాత్రానికి ఫస్ట్ రవి మృతి చెందారు. ఆ తర్వాత మైనర్ బాలిక కూడా మృతి చెందిన తర్వాత మాత్రానికి భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 2 బృందాలుగా పోలీసులు భద్రాచలం పట్టణ పోలీసులు అశోకపురం మండల కేంద్రానికి మైనర్ బాలిక ఇంటికి వెళ్లి అసలు మైనర్ బాలిక వ్యవహారశాలి దాంతో పాటుగా ఎక్కడ వీళ్ళిద్దరికి పరిచయం ఏర్పడిందని దానిపై కూడా పూర్తి లేక ప్రయత్నించారు. మరొక టీం కూడా భద్రాచలం సంబంధించిన పోలీసులు కూడా వెస్ట్ గోదావరి నడిపింటి రవి ఇంటికి కూడా సమాచారం అందించారు. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా మరి కాసేపట్లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రానున్నట్టు కూడా వస్తుంది. ఇప్పటికే ఈ మైనర్ బాలిక సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా భద్రాచలం పట్టణ ఏరియా ఆసుపత్రి కూడా చేరుకున్నారు. వారి రోదనలతో మాత్రం భద్రాచలం ఆసుపత్రి మాత్రం రోదనలతో మిన్నట్టుందని చెప్పవచ్చు. ప్రతిభ. రైట్ రజనీకాంత్.